మై నేమ్ ఈజ్ డాక్టర్ సిఆర్ఎం రావు, మోటివేషనల్ స్పీకర్, ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్. నేను ఇప్పుడు మీ మ్యాక్స్ టీవీ వాళ్ళకి ఒక జరిగిన యథార్థ ఘటన, ఎందుకంటే ఇది చాలా ఉపయోగం ప్రతి వాళ్ళకి. దీని నుంచి జీవితం ఎంతో ఫాలో అయితే మేము మారిపోద్ది జీవితం థింకింగ్ కూడా. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వినండి ఇది, ఎందుకంటే ఇది నాకు జీవితంలో జరిగిన స్టోరీ కాబట్టి చెబుతున్నాను మీకు. ఇది నేను ఒక సంవత్సరం క్రితం అమెరికాలో ఉన్నాను. నైట్ 11:15కి ఒక ఫోన్ వచ్చింది. ఆయన పేరు వెంకటేశ్వర్లు. ఆయన ఏమన్నారంటే, సార్ నాకు ఆత్మహత్య చేసుకోవాలని ఉంది, కానీ చనిపోయే ముందు మీతో మాట్లాడాలనిపించింది, అందుకని ఫోన్ చేశాను సార్ అన్నాడు. అయ్యా నేను ఇప్పుడు అమెరికాలో ఉన్నాను అయ్యా, నైట్ 11:20 అయింది అయ్యా. అంటే నా నెంబర్ ఎవరు ఇచ్చారయ్యా నీకన్నా అంటే, సార్ పలానా గ్రూపులో మీ వీడియో చూస్తుంటాను, నాకు చాలా నచ్చుతుంది సార్, మీతో మాట్లాడాలనిపించింది చనిపోయే ముందులా, అందుకని ఫోన్ చేశాను. అంటే నేను ఇప్పుడు అమెరికాలో ఉన్నానయ్యా, కానీ ఎమర్జెన్సీ అయితే ఇప్పుడే మాట్లాడతా, నేను నిద్రపోతాను, నైట్ 11 దాటింది, లేదంటే రేపు ఐ విల్ కాల్ యూ అండ్ హ్యావ్ ఏ డీటెయిల్ డిస్కషన్ అని చెప్పా. చెప్తే సార్ మీరు కాల్ చేస్తారు సార్, నేను గ్యారెంటీ కాల్ చేస్తాను, మీరేం వర్రీ కావక్క. సూయిసైడ్ ఈజ్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ఏ టెంపరీ ప్రాబ్లం. సూయిసైడ్ ఒకసారి చచ్చిపోతే ఏమంటే బతకలేవు నాయన, ఎనీ ప్రాబ్లం కెన్ బి సాల్వ్డ్, కాబట్టి కొంచెం పేషెన్స్ పెట్టుకో, రేపు మనం డిస్కస్ చేద్దాం అన్ని నీ ఇష్యూస్ అన్నీ అని చెప్పాను. మరుసటి రోజు మార్నింగ్ నేను 10 o'clock కాల్ చేసి 2 hours మాట్లాడాను ఆయనతో చెప్పాను అనమాట. ఎలా నాయన అసలు సమస్యలు అనేది నువ్వేం చేస్తుంటాను సార్, నేను ఎస్బీఐలో డీజీఎంగా పనిచేశాను సార్, ఇప్పుడు కాణిపాకంలో ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటున్నాను, నాకు 64 years, మా వైఫ్ నాతో గొడవ వేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయింది, నాకు పిల్లలు లేరు, ఇంకా భార్య లేదు, పిల్లలు లేరు, ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది అంటే, ఎవరైనా నువ్వు నీకెంత తెలివితేటలు ఉండాలి, ఎంత చదువుకున్నావు, మంచి పోస్టులు రిటైర్ అయ్యావు, అండ్ నీ ఇన్కమ్ బ్రహ్మాండంగా ఉంది, కాబట్టి అసలు నీకు ప్రాబ్లమే కాదు, 3 ప్రాబ్లం జీవితంలో లేకపోతే అసలు లైఫ్లో ప్రాబ్లం లేనట్టేనయ్యా. అంటే ఏంది సార్ అన్నాడు. ఫస్ట్ ఎక్స్ట్రీమ్ పావర్టీ, కటిక దారిద్ర్యం, నీకు పిల్లలు ఉన్నారు, ఇన్కమ్ లేదు, ఏడుస్తున్నారు పిల్లలు, ఆకలి, ఏదో నానా యాతనలు పడి ఒక చాటుకి వెళ్ళి కూలి పని దొరికింది, అది చేసుకుని ఆ రోజు గడిచిపోయింది, మరో రోజు కూలి పని కూడా దొరకలా, ఇంకా జీవితం పెట్టలేకపోతున్నాడు, పిల్లలు ఏడుస్తున్నారు, ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంటుంది, అదొక ఫస్ట్ ప్రాబ్లం. 2 ఇన్క్యూరబుల్ డిసీజ్, నీకు క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్కి వచ్చావు, కీమో అయిపోయింది, రేడియేషన్ అయిపోయింది, అంతగా ట్రీట్మెంట్ లేదు, నొప్పి తట్టుకోలేకపోతున్నావు, మన ఇండియాలో మెర్సీ కిల్లింగ్ లేదు, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద గాడ్స్ కాల్ ఓన్లీ, కాబట్టి ఇంకా నొప్పి తట్టుకోలేక ఏడుస్తుంటే ఇంజెక్షన్స్, మార్ఫిన్ ఇంజెక్షన్స్, పెయిన్ కిల్లర్స్ ఇస్తుంటాం, 8 hours పనిచేసి మళ్ళీ నొప్పి ఏడుస్తూ ఉంటారు, ఆ జీవితం చాలా కష్టం, ఆ ప్రాబ్లం లేదు నీకు. 3వది హైలీ డౌట్ఫుల్ మెంటాలిటీ, ఇది పెద్ద డేంజరస్. ఇప్పుడు నువ్వు ఆఫీస్ నుంచి 1 గంట లేటుగా వచ్చావు, ఎక్కడికి పడినా ఆఫీస్ ముందులో వచ్చావు 1 గంట, ఏమైనా ఓన్ కలిసాడు, ఏం సంగతి ముందులో వచ్చాడు, నాకింగ్ చేస్తున్నావు, ఎవరి నుంచి నవ్వారు, ఎందుకు నవ్వాడు నన్ను చూసి, పలకరించాడు, ఎందుకు పలకరించాడు నన్ను అంటే, ప్రతిదీ అనుమానం వాడికి. ఎప్పుడైతే అనుమానం ఉంటావు వాడికి పీస్ ఉండదన్నమాట. దీనికి ఒక చిన్న స్టోరీ చెబుతా. ఒక అతను కడుపులో నొప్పింది, డాక్టర్ దగ్గర పోయాడు. డాక్టర్ అన్నాడు స్కాన్ తీయాలి, అన్ని స్కాన్ అని తీశాడు, చూసి ఏమి లేదు సార్, గ్యాసే, మీకు నథింగ్ టు వర్రీ అన్నాడు. కానీ వీడు సాటిస్ఫై కాడు, అనుమానం కాదు, మళ్ళీ 2వ డాక్టర్ పోయాడు, వాడని చూసి సార్ మీకు గ్యాస్ సార్ అంటే, కాదు 3వ డాక్టర్ పోయాడు. ఆ 3వ డాక్టర్ అర్థమైంది వీడికి వీడికి అనుమానం రోగం వీడికి, కాబట్టి అయ్యా నీకు కడుపులో పురుగుంది, 1 లక్ష కట్టు, ఆపరేషన్ చేయాలన్నాడు. అమ్మో భలే కనిపెట్టాడు రీనా అని చెప్పి 1 లక్ష కట్టి అడ్మిట్ అవుతాడు. కంపౌండర్ని పిలిచి వచ్చి ఇంత పాము తీసుకొచ్చి జారులో వేసి పెట్టయ్యా అంటాడు. ఎందుకు సార్, నీకు తీసుకొచ్చి పెట్టమంటాడు. సో మరుసటి మార్నింగ్ ఒక చిన్న హోల్ వేసేసి ఒక స్టిచ్చింగ్ చేసేసి, చూడు ఆ పాము తీశాన్ని పొట్టలో నుంచి అంటాడు. అబ్బా మీరు టాప్ డాక్టర్ సార్, భలే కనిపెట్టారు సార్ అని చెప్పి అంటాడు. ఇంకా ఇంటికి వెళ్ళి ఒక ప్రశాంతి తిని పండుకుంటూ ఉంటాడు హ్యాపీగానే. ఒక 6 months ఒక ఫ్రెండ్ ఒకడు వస్తాడు, వచ్చి ఏంది ఎలాగున్నావు, బ్రహ్మాండరా డాక్టర్ ఇంతలో పాము తీశాడరా పొట్టలో నుంచి, ఇప్పుడు నా అంత తగ్గిపోయింది. ఆ వచ్చాడు కామగొండకి ఏం చేశాడు, అరే తల్లి పాముని తీసుకుంటాడరా, అది పిల్లలు పెట్టినప్పుడు ఆ గుడ్లు పెట్టిన పిల్లలు పెద్దవి ఉంటాయి కదా, నీకు మళ్ళీ పాములు ఉండొచ్చురా పొట్టలో అంటాడు. ఇంకెమ్మటే వీడికి అనుమానం, మళ్ళీ నొప్పి స్టార్ట్. అంటే ఈ 3 ప్రాబ్లమ్స్, ఎక్స్ట్రీమ్ పావర్టీ, ఇన్క్యూరబుల్ డిసీజ్, హైలీ డౌట్ఫుల్ మెంటాలిటీ, ఈ 3 లేవు నీకు. అసలు ఈ 3 మెయిన్ ప్రాబ్లం. మిగతా మనం క్రియేట్ చేసిన ప్రాబ్లం,
నా దగ్గర చిన్న కారు ఉంది, పెద్ద కారు. నా దగ్గర 1/4 కిలో బంగారం, వాడు పక్కన 1/2 కిలో బంగారం. నా దగ్గర 2 ఇళ్ళును, వాడిది ఒక ఇల్లే ఉంది. ఒకటి దగ్గర 4 స్థలం, నా దగ్గర ఒకటే స్థలం ఉంది. ఇవన్నీ మనం తెచ్చుకున్న బాధలు తప్పితే ఈ మిగతా ఇన్ని బాధలు కాదు నాయన అని చెప్పి నీకు చెప్పి, ఇప్పుడైనా సరే నీ చదువు ఉంది, ఆస్తి ఉంది, పొజిషన్ ఉంది, ఎంతో సేవ చేయొచ్చు. లేకపోతే నీ ఆర్ఫనేజ్లో సేవ చేయి, స్కూల్కి వెళ్ళి పిల్లలకి చదువులు చెప్పు, లేదా అనాథాలయానికి వెళ్ళి అక్కడ చూడు. నీ జీవితం ఎన్నో చేసుకోవచ్చు అయ్యా. కాబట్టి పిచ్చి ఆలోచన పెట్టుకోక, నువ్వు బతుకున్నాడు, జీవితం ఒక పరమార్థం ఉంది, దాన్ని తగ్గ ఉపయోగించుకో అని చెప్పి నేను 2 స్టోరీస్ చెప్పాను. ఒక స్టోరీ ఏంటంటే, ఇది నిజంగా రామకృష్ణ మిషన్లో స్వామీజీ ఒక ఆమెకి చెప్పాడు. ఒక ఆమె 62 ఏళ్ళు ఉంటాయి, బాంబేలో ఉంటుంది. పిల్లలు ఆమెకి, భర్త లేడు, చనిపోయాడు. ఆ భర్త పెద్ద పోస్ట్ రిటైర్ అయ్యాడు. పెద్ద బంగ్లా ఉంటుంది ఆమెకి, ఇల్లు పెద్ద ఇండిపెండెంట్ ఫ్లాటు, ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. ఆ మోకాళ్ళు ప్రాబ్లం, నడవలేదు, వీల్ చైర్లో కూర్చుంటుంది. ఆపరేషన్ భయం ఆమెకి. అందుకని ఆమె ఏం చేస్తూ ఉంటుంది, వీల్ చైర్ నెట్టుకుంటూ ఉంటుంది. ఎవరైనా పని మనిషి వస్తే పని చేసి వెళ్ళిపోతుంటుంది, వంట చేసి వెళ్ళిపోతుంటుంది. ఒకరోజు ఇది జరిగింది 25 ఏళ్ల క్రితం. ఒకరోజు అప్పుడు ఇంకా మొబైల్స్ రాలే, ల్యాండ్లైన్ ఉంది. ల్యాండ్లైన్ మోగుద్ది. ఈమె నెట్టుకుంటా పోయి ఆ ల్యాండ్లైన్ దగ్గర కూర్చుంటే ఎత్తుపోతే కట్ అయిపోద్ది. అయ్యో కట్ అయిపోయింది, లేట్ అయిపోయింది. మళ్ళీ అక్కడ నీరసం కూర్చుంటుంది. మళ్ళీ ఒక 5 మినిట్స్తో మళ్ళీ కాల్ వస్తుంది. కాల్ వచ్చి, కరుణ, మన ఇంట్లో నేను రహీమ్ని మాట్లాడుతున్నాను, నా పెళ్ళికి ఒప్పుకోలేదు, మన పెళ్ళికి నేను సాయంత్రం 5 పలానా ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను, నీ ఇష్టం, నీ ఆలోచించుకో, నువ్వు రావాలంటే అక్కడ కలుద్దాం అని చెప్పావు. ఏమంటుంది, నాయన నేను కరుణాను కాదు, నా పేరు అరుణ అయ్యా, నువ్వు కంగారు పడవాక ఆత్మహత్య చేసుకో, ముందర నా దగ్గరికి రాయ్యా అంటది. అంటే ఎందుకులేమంటే, లేదు నువ్వు రాయ్యా అంటది. వస్తుంది, వాడు వస్తాడు. నిజంగా చెప్పు, నువ్వు కరుణాన్ని ప్రేమిస్తున్నావా లేక కరుణ నిన్ను ప్రేమిస్తుందా అడుగుద్ది. లేదమ్మా, మేమిద్దరు క్లాస్మేట్స్ బీటెక్లో 4 ఏళ్ళు బట్టి మంచి ర్యాంకర్స్ని, నాకు జాబ్ కూడా వచ్చింది, కానీ ముస్లింని ఆస్తి లేదని చెప్పి, జాబ్ లేదని చెప్పి ఆయన కరుణ వాళ్ళ నాన్న ఒప్పుకోవటం లేదు, అందుకని నాకు ఆత్మహత్య చేసుకోమంటే కరుణకు ఫోన్ నెంబర్ కలపమంటుంది. కలుపుతా, ఈసారి కలుస్తే ఆమె వచ్చి, నిజంగానేనమ్మా, మేము ఇద్దరు చాలా ఇష్టపడుతున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, కాబట్టి ఇంక పాయింట్లో ఒప్పుకోవట్లేదు, ఆయన ఒప్పుకోవట్లేదు, ఇద్దరు ఆత్మహత్య చేసుకుంటాం అంటే, నువ్వే ఆ పని చేయకుండా మీరు నా దగ్గర రండి అన్నమాట, నువ్వు కూడా రమ్మంటుంది. ఎందుకు లేదన్నమాట, రమ్మంటుంది. వచ్చిన తర్వాత ఏమేం చెప్పుద్ది అంటే, అయ్యా నాకు పిల్లలు లేరు, నాకెవరూ లేరు, కాబట్టి నేను ఇప్పుడు రహీముని దత్తత తీసుకుంటే ఆయన హిందూ అవుతాడు. ఈ ఫ్లాటు ఆస్తి మొత్తం నా తదనంతరం మీకు పుట్టబోయే పిల్లలకి నేనే రాసిస్తే ఇప్పుడు వీలునామా, కాబట్టి ఆస్తి ఉంటుంది. జాబ్ వచ్చిందో పెళ్లి చేస్తాను, కాబట్టి మీ అమ్మ నాన్న పిలవండి, వాళ్ళ అమ్మ నాన్న పిలవమంటుంది. వాళ్ళు ఒప్పుకొని పిలవండి అని చెప్పుద్ది. మరుసటి వాళ్ళందరూ వస్తారు. వచ్చినప్పుడు ఇవి చెప్పుద్ది అనమాట, పొరపాటు రాంగ్ నెంబర్ వచ్చి నాకు కలిసింది, లేకపోతే గ్యారెంటీకి వాళ్ళకి ఆత్మహత్య చేసుకునేవాళ్ళు. మనం బిడ్డల భవిష్యత్తుకు వాళ్ళ జీవితం కోరాలి, కానీ వాళ్ళు చావు కోరకూడదు. ఈ అమ్మాయి తండ్రి అంటాడు, అది నేను ఆస్తి లేదు, అది నేను ఆస్తి రాస్తున్నా, వీలునామా, దాని తర్వాత దత్త ముస్లిం, నేను ఇప్పుడు దత్త తీసుకుంటున్నా, జాబ్ వెయిట్ చేద్దాం, జాబ్ వచ్చిన తర్వాత సెలెక్ట్ అయిపోయాడు కదా అంటే, మీ ఇష్టం అమ్మ, నాకే ఇంట్రెస్ట్ లేదంటే వెళ్ళిపోతాడు. ఏమో మళ్ళీ ఎంబటి దత్త తీసుకుంటుంది, ఆస్తి రాసేస్తుంది, అండ్ 2 నెలల తర్వాత జాబ్ వచ్చేస్తే ఇద్దరు పెళ్లి చేస్తే వాళ్ళిద్దరికి 2 పిల్లలు పుడతారు. ఆమె పిల్లలతో రహీంతో అందరితో ఆనందంగా గడుపుతుంటే అపార్ట్మెంట్లో సంతోషంగా ఉంటే అప్పుడు చెప్తుందనమాట, జీవితం అర్థం పరమార్థం 2 ఉంటాయమ్మా, మనం కొంచెం పేషెన్స్ పెట్టుకోవాలి, కొంచెం పాజిటివ్ ఆలోచించుకోవాలి, నలుగురు మంచి చూసుకోవాలి, ఆమె చూడు త్యాగం చేసింది, ఆమె ఆనందం అనిపిస్తుంది కాబట్టి అని చెప్పి ఈ స్టోరీ చెప్పేవాడికి. అంటే ఎందుకన్నానంటే, ఎన్ని జీవితం నీ చేతిలోనే ఉంటుంది. ప్రధాని వర్రీ అయిపోయి నా పని అయిపోయింది వేస్ట్ అనుకుంటే అసలు ఏం మన కష్టాలు నిజం కష్టాలేం కాదు. చెబుతున్నా 3 కష్టాలు లేకపోతే జీవితంలో కష్టాలు లేనట్టు. చాలామంది లవ్ ఫెయిల్యూర్తో ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటాడు. ఇది నిజం. ఇంకో జరిగిన స్టోరీ ఇది. కేదార్ ఉంటాడు, డాక్టర్ కేదార్. ఆయన ఒక అమ్మాయి లవ్ చేస్తాడు, క్లాస్మేట్ని, కానీ ఆ అమ్మాయి లవ్ చేయదు ఈయన్ని. ఇది ఎంబీబీఎస్, ఇద్దరు డాక్టర్లు. ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోద్ది. ఈ కేదార్ ఏం చేస్తాడు, ఏందిరా మా నా లవ్ చేసిన అమ్మాయి నన్ను ఇష్టపడలేని చచ్చిపోతానని చెప్పి పూనాలో నిజంగా జరిగిన స్టోరీ. చిన్నగా పోయి రైల్వే స్టేషన్ దగ్గర చచ్చిపోదాం, రైలు కింద పడదామని పోతుంటాడు. రైల్వే స్టేషన్ ఎదురుగానే సాధు వస్వాని ఆశ్రమం ఉంటుంది. సరే ఇక్కడ దాకా వచ్చాక
వాస్వాని గారు దర్శనం చేసుకుని వెళ్దామంటే ఆశ్రమంలోనికి వెళ్తాడు. వెళ్ళంగానే అక్కడ ఆశ్రమంలో ఆయన లెక్చర్ ఇస్తుంటాడు పిల్లలకి. ఆయన కూర్చోమంటాడు. కూర్చున్న తర్వాత అంత లెక్చర్ అంతా అయిపోయిన తర్వాత ఏంది నా రానా అని అంటాడు. సార్ నాకు ఇట్లా లవ్ ఫెయిల్ అయింది, నా బతకాలని లేదు సార్ అంటే, అయితే చచ్చమ్మ నాకు చిన్న పని చేసి పెట్టయ్యా అంటాడు. ఏంది సార్ అంటే, ఓ 200 ఇచ్చి నీకు నచ్చిన మంచి పళ్ళు దాయా అంటాడు. ఓ 30 పళ్ళు దాయా అంటాడు. ఆయన ఏం చేస్తాడంటే 30 యాపిల్ పళ్ళు మంచి సైజ్ చిన్న సైతే తీసుకొని వస్తాడు. ఇంకో పని చేయయ్యా, ఇక్కడ 30 మంది పిల్లలు ఉన్నారు పక్కన అనాథ పిల్లలు, వాళ్ళకి కాస్త పంచయ్యా అంటాడు. సరే పెద్ద అని చెప్పి అక్కడ దాకా పోతారు. లైన్లో నిల్చోమంటాడు. అందరు లైన్లో నిల్చుంటారు. ఈ 30 మందికి ఒక్క పండు ఇస్తుంటాడు. ఒక 5 అయిపోయింది, 10 అయిపోయింది. వాళ్ళంతా ఎంత సంతోషం, యాపిల్ సంతోషంగా తింటుంటారు. అప్పుడు అనుకుంటాడు 10 మంది ఇంత సంతోషంగా ఉన్నారు, దండం పెట్టి ఫుడ్ యాపిల్ తింటే అంత ఆనందంగా ఉన్నారు, వీళ్ళంత అనాథలు, తల్లిదండ్రులు లేరు, ఒక చిన్న యాపిల్ కాయిస్తే నేను సంతోషంగా తింటున్నారు. అసలుకి నేను ఎందుకు చావాలి, నేను డాక్టర్ని, సమాజం ఎంతో ఉపయోగపడగలను, ఆత్మహత్య చేసి నేనే సాధిస్తా, ఓకే లవ్ ఫెయిల్ అమ్మాయి పోయింది, నేను నా జీవితం నేను ఉద్ధరించుకుంటా అని ఈ 30 మందికి మనిషి మారిపోతాడు. మారిపోయి వాస్వానితో అంటాడు, సార్ నాకు బతకాలని ఉంది సార్, చీచిని ఆత్మహత్య చేసుకోకూడదు, నా జీవితం నలుగురు ఉపయోగపడాలి సార్ అంటే, అయితే నాయన మంచిదే నాయన, నాకు చిన్న సహాయం చేయి అంటాడు. ఏంది సార్ అంటాడు. నైరోబీలో అంటే కెన్యా క్యాపిటల్ నైరోబీలో మా ఆశ్రమం ఉందయ్యా, అక్కడ ఉన్న ఆయన వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగలేదు, ప్రస్తుతం ఇన్ఛార్జ్కి, ఆయన బాంబే రావాలి, ఆయన కొద్దిగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక 4-5 నెలలు 6 నెలలు మాకు హెల్ప్ చేయయ్యా అంటే, చేస్తాను సార్ అంటాడు. నైరోబీ వెళ్తాడు. అక్కడ చేసిన తర్వాత బ్రహ్మాండంగా డెవలప్ చేస్తుంటాడు. ఇలా సౌత్ ఆఫ్రికాలో జాన్సన్బర్గ్ కూడా ఆఫీస్ ఉంటుంది, వాళ్ళకి ఇంకో మిషన్ ఉంటుంది. ఆయనకి వాళ్ళ అమ్మాయి పెళ్లి చేయాలి అయ్యా, నువ్వు అనుకోపోతే ఒక 4 నెలలు అక్కడ హెల్ప్ చేయ అంటాడు. అక్కడికి వెళ్తాడు. ఇప్పుడు కేదార్ ఈజ్ హెడ్ ఆఫ్ ద వాస్వాని మిషన్స్ ఇన్ ఆఫ్రికా. ఆయన ఎంతండి ఈ మిడ్ నైట్ కూడా ఎంతోమందికి డాక్టర్ కాబట్టి సహాయ అడ్వైజ్ చేసి సేవ్ చేసి లైఫ్ని, ఇప్పుడు ఆయన అందరికీ ఎంతో మార్గదర్శకం. చూసారా, ఒక చిన్న జీవితం మన థింకింగ్ మార్చుకుంటే మీ లైఫ్ అంతా మారిపోద్ది. ఏవడి వేస్ట్ కాదు లైఫ్, మన జీవితం నలుగురు ఉపయోగపడాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మన జీవిత సార్థకత ఏంటంటే మన వల్ల నలుగురు ఉద్ధరించబడాలి. మనం చచ్చిపోయిన 2 గుర్తుపెట్టి, గుడ్ వర్డ్స్ అండ్ గుడ్ డీడ్స్, మనం చేసిన మంచి పనులు, మనం చెప్పిన మంచి మాటలు. కాబట్టి ఎక్కడున్నా మీరు 4 మంచి పనులు చేయండి, 4 మంచి మాటలు చెప్పండి, జీవితం సార్థకత చేసుకోండి, దేనికి కుంగిపోవాకండి. అప్పటి నుంచి ఆ వెంకటేశ్వర డీజీ బ్యాంక్ మేనేజర్ గారు ఆయన అప్పటి నుంచి, సార్ చాలా నా జీవితం మార్చారు సార్, చాలా నమస్కారం, ఇప్పుడు నుంచి రోజు గుడ్ మార్నింగ్ పెడతాండి, 1 ఇయర్ నుంచి ఆయన మంచి పోస్టులు ఉన్నాయన్నా, నువ్వు కూడా నలుగురు మంచి సేవ చేయయ్యా, జీవితం అంతకన్నా ఏం లేదయ్యా, కొంచెం పేషెన్స్ పెట్టుకోండి, పాజిటివ్గా ఆలోచించుకోండి, కాస్త మంచి యాటిట్యూడ్ అండ్ డిసిప్లిన్ అయ్యా నీ లైఫ్లో పైకి రావాలంటే, దేనికి కుంగిపోవకండి, బికాజ్ ఎనీ ప్రాబ్లమ్ ఈజ్ ఓన్లీ టెంపరీ అయ్యా అని చెప్తే ఎంతో ఆనందంగా ఆయన చెప్పాడు. మీరు కూడా ఈ తెలుసుకొని జీవితాన్ని ఉద్ధరించుకోండి, మంచిగా ఆలోచించుకోండి, మంచి ఆలోచన మంచి పనులు చేస్తుంటాం, మంచి పనులు చేసి మంచి అలవాట్లు ఉంటాయి, మంచి అలవాట్లు ఉంటే మంచి నడవడిక ఉంటుంది, మంచి నడవడుకుంటే మంచి ఎండింగ్ డెస్టినీ అంటే ఎండ్ ఉంటుంది. కాబట్టి యు ఆర్ క్రియేటర్ ఓన్ డెస్టినీ అంటుంది. కాబట్టి దేని కుంగిపోవకండి, ధైర్యంగా ఎదుర్కోండి. కరేజ్ ఈజ్ లైఫ్, ఫియర్ ఈజ్ డెత్. మీరంతా ధైర్యంగా ఎదుర్కొని ఏ సమస్యని పెద్దవాళ్ళ సహాయం చేసుకుని సొల్యూషన్ చేసుకొని జీవితం ఉద్ధరించుకొని నలుగురు మార్గదర్శకంగా ఉండాలి. మీరు దేనికి కుంగిపోకుండా లైఫ్ ఆనందంగా బతకాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.